దేశవ్యాప్తంగా బీజేపీ మోడీ హవా. కరీంనగర్లో బండి సంజయ్ హవా నడుస్తుందని ప్రజలు ఓటు వేసే విషయంలో స్పష్టమైన నిర్ణయం ఆలోచనతో ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సోలంకి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం కరీంనగర్లోని పార్లమెంట్ కార్యాలయంలో జరిగిన మీడియా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలైన దొంగలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దలు చెప్తేనే ఫోన్లను ట్యాపింగ్ చేశామని రాధాకిషన్ రావు పోలీసుల విచారణలో వెల్లడించారని, ఇంత స్పష్టమైన ఆధారాలున్న గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల పై చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ వెనుకడుగు వేస్తుందని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు వేయడంలో ఆంతర్యం ఏమిటన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ తో గమక్కువైనందువల్లే తదుపరి విచారణ లేకుండా కేసును నీరు గారిస్తుందని మండిపడ్డారు. కొత్త డ్రామాను కాంగ్రెస్ పార్టీ తెర మీదకి తెచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఈ రెండు పార్టీలు భావోద్వేగాలను రెచ్చగొట్టడం, లేనటువంటి అంశాలను తెర మీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఓట్లు దండుకోవడానికి తప్పిస్తే నిజంగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో మీ అభ్యర్థి గెలిస్తే ఏం చేస్తాడు ఇది చెప్పాలి కదా. ఎలక్షన్లో ప్రచారం చేసుకునేటువంటి అభ్యర్థులు కావచ్చు, పార్టీలు కావచ్చు, చేయాల్సినటువంటి ప్రచారం ఏంటి? నేను గెలిస్తే రేపటి రోజు కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేస్తారు అనేటువంటిది చెప్పాలి. ఇప్పుడు మా పార్టీకి సంబంధించినటువంటి బండి సంజయ్ కుమార్ గారు మా పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి అయినప్పటికీ కూడా ఏం చెప్పుకుంటా ఉన్నారు? నేను కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలలో చేసినటువంటి అభివృద్ధి, నేనేమేమి చేసినా, ఎంత కేంద్ర ప్రభుత్వం నుండి నిధులను తీసుకొచ్చినా, మళ్ళీ నేను గెలిస్తే ఏం తీసుకొస్తా, ఏం అభివృద్ధి చేస్తా అనేటువంటి ఒక పత్రాన్ని ముందర పెట్టినాం. ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు మేము ఒక అప్పీల్ చేస్తాము. నేనేం చేస్తాననేటువంటి నేనేమైనటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, ఎవరితోటి పొందడం లేకుండా ఉండడం, ఎవరితోటి సఖ్యతను మెయింటైన్ చేయకుండా ఉన్నటువంటి చరిత్ర ఆ మంత్రికి ఉంది. అదే రకంగా ఇప్పుడు కూడా వ్యవహారం సాగుతూ ఉన్నది. అతను దానికోసమనే తను ఓడిపోయినటువంటి చరిత్రను, ఆ ట్రాక్ రికార్డ్ని అట్లే మెయింటైన్ చేయడం కోసమే ఈరోజు ఇక్కడ మళ్ళీ ఇంకో అభ్యర్థిని తీసుకొచ్చి అసలు ఈ జిల్లాకు అంత పరిచయం లేనటువంటి పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. కాబట్టి ఎలక్షన్ కమిషన్ 100% ఓటింగ్ పర్సెంటేజ్ పెంచడానికి చర్యలు తీసుకోవాలి. దానికోసం తాత్కాలికంగా ఆ రోజు ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది ఫ్రీ ఆటోస్ పెడతారా, లేకపోతే ఏదైనా బస్సులు హైడ్ చేస్తారా అనేటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నేనేం అక్కడ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చేసేటువంటి అరేంజ్మెంట్స్ తోటి బీజేపీ ఓటేయమని చెప్పట్లేదు, ఇంకో పార్టీకి ఓటేస్తారా, ఇంకో పార్టీకి ఓటేస్తారా అని చెప్పట్లేదు. కానీ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవడానికి 100% పోలింగ్ పర్సెంటేజ్ మన కార్పొరేటర్లే పేరు పెట్టి మన ఏ కార్పొరేటర్ రాష్ట్ర ఎలక్షన్ వాళ్ళు అన్నది ఏంటంటే డిప్యూటీ మేయర్ ఆమె కొద్దిగా రమేష్ వచ్చిండు. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు వాసల్ రమేష్ వచ్చిండు, దాది సుధాకర్ వచ్చిండు, సర్పంచులు చేయలేరు, ఎవరికి కూడా ఒక రూపాయి అందరూ వడ్డీనే చేయలేదు. ఏముంది కానీ ఫోటో తీసుకుంటా జాయిన్ అయినటువంటి సందర్భాలు